భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా నివేదికల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, దానికి తోడుగా వీస్తున్న గాలుల ప్రభావంతో నేడు ఏపీలో వాతావరణం అస్థిరంగా మారనుంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నేడు కుండపోత వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కోనసీమ, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం పొంచి ఉంది. గన్నవరం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో బలమైన గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలు రైతన్నలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మామిడి, మిర్చి, ఇతర ఉద్యానవన పంటలకు ఈ ఈదురుగాలులు తీవ్ర నష్టం కలిగించే ముప్పు ఉంది. కాబట్టి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని, పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, పాత భవనాలు, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడొద్దు.